హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిన్నటి రోజున ఢిల్లీకి వెళ్ళి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. వీరు జాతీయ హోదా అనేది పాలమూరు రంగారెడ్డికి ఇవ్వాలంటూ తెలిపారు. అదేవిధంగా బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా వీరు వినతి సమర్పించారు. వెనకబడిన జిల్లాల నిధులు 1800 కోట్లు ఉన్నట్టు, పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు ఉన్నట్టు, హైదరాబాద్కు ఐఐఎం, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి అంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీరు వినతి పత్రాన్ని అందజేశారు. నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రధానికి వివరించారు. 10 ఏళ్లలో భారత రాష్ట్ర సమితి బారాస ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందంటూ, సమాఖ్య వ్యవస్థలో పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా అనుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను 1800 కోట్లు, ఇతర పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో ఫాక్స్కాన్ ప్రతినిధి లీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామంటూ, దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలిపేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామంటూ పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఫాక్స్కాన్ హాన్ హై టెక్నాలజీ గ్రూప్ ప్రతినిధి బృందం లీ నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వారు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ రాజధానిలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో 45, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా అవన్నీ హైదరాబాద్లోనే కావటం గమనార్హం. మంగళవారం 1333 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేసింది. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు పలుకుతున్నట్టు జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ తెలిపారు. వచ్చే ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన 10 మంది, కాంగ్రెస్ నేతలు, భారత రాష్ట్ర సమితి నుంచి 3, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 1 ఎక్కువ, 2 తక్కువ. రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్షాలకు చాలని బలం, ఏకగ్రీవకానికే మొగ్గు. కాంగ్రెస్కి 2, బారాసాకు 1 దక్కే అవకాశం ఉందంటూ ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్ లింగయ్య, రవిచంద్రల పదవీకాలం. రాజన్న సిరిసిల్లాలో బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైంది. ఈ గ్రామంలోని గుట్టపైన పురాతన స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఈ గుట్ట చుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామివారికి నిత్య పూజలు నిలిచిపోయాయి. జయంత్యుత్సవాల నేపథ్యంలో 25 నుంచి 27 వరకు స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయ భక్త బృందం బోటు సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. గుట్ట చుట్టూ నీరు చేరడంతో, పచ్చదనం సంతరించుకోవడంతో ఇది చూడడానికి ఒక ద్వీపంలా కనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు కొత్త పంతాలో దాన్ని ఆవిష్కృతమైన నేపథ్యంలో ఈ సంవత్సరము చంద్రుడి మీదికి ప్రయోగాలనేవి ఊపందుకున్నాయి. ఇందులో మన ముద్ర కూడా ఉన్నట్టు స్పష్టం చేశారు. విశ్వం కూని రాగాన్ని గుర్తించడం అంటూ సైన్స్ సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. ఇటు చంద్రుడు, అటు సూర్యుడికి సంబంధించిన ప్రయోగాలు ఈ సంవత్సరం పేర్కొనడంతో దీంట్లో ఇస్రో నామ సంవత్సరం అని అనుకోవచ్చు. చంద్రయాన్ 3తో జాబిల్లి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో
దాదాపు 16,000 కోట్లు ఖర్చయ్యాయి. అయితే దీంట్లో 600 కోట్లతోనే సాధించడం విశేషం. ఆగస్టు 23న చంద్రుడి మీద అడుగుపెట్టిన ఇది దిగిన చోట సుమారు 2.06 టన్నుల చంద్రధూళి రాళ్ళు మట్టి ఎగసిపడినాయి అని అంచనా వేశారు. చంద్రయాన్-3 ఊపులోనే ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో మరో చరిత్ర సృష్టించింది. ఆదిత్య L1 సూర్యునిలోని కరోనాలో అత్యంత వేడికి సంబంధించిన రహస్యాలను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది. సూర్యుడు అయస్కాంత క్షేత్రాన్ని, అంతరిక్ష వాతావరణాన్ని ఎలా సృష్టిస్తుంది అని, మన వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందంటూ ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. బెన్ను గ్రహశకలం నమూనాలు కూడా అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన నాసా ఓసిరిస్ RX వ్యోమనౌక బెన్ను గ్రహశకలం నమూనాలను ఇటీవలే విజయవంతంగా భూమి మీదకు తెచ్చింది. దీన్ని 2021లో ప్రయోగించారు. ఇది 2 ఏళ్ల పాటు ప్రయాణించి సెప్టెంబర్లో గ్రహశకలం ముక్కలతో కూడిన పార్సిల్ను ఉటా ఎడారిలో జారవిడిచింది. బ్యాక్టీరియా కాంక్రీటు భవన నిర్మాణంలో కాంక్రీటు కీలకం. ఇది గట్టిగా ఉన్నప్పుడు కొంతకాలానికి క్షీణిస్తుంది, పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. కానీ డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బ్యాక్టీరియా సాయంతో వినూత్న కాంక్రీట్ను రూపొందించారు. తనకు తానే మరమ్మత్తు కావడం దీని ప్రత్యేకత. ఇందులో బయోఫైబర్లు కాంక్రీటు దన్నుగా నిలవడంతో పాటు పగుళ్ళు తమకు తామే పూడిపోయేలా చేస్తాయంటూ డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ హిత మైక్రోక్రీటు నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగల వినూత్న పదార్థం 2023లో ఆవిష్కృతమైంది. దీన్ని బ్రిటన్కు చెందిన న్యూకాజిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుసాధ్యం చేశారు. ఫంగస్ వేర్లు, మైసీలియం వలల లాంటి అచ్చుల సాయంతో ఈ నిర్మాణ పదార్థాన్ని రూపొందించారు వీరు. ఇక విశ్వరాగం, విశ్వ గురుత్వాకర్షణ తరంగాలతో రాగం తీస్తున్నట్టు ఈ సంవత్సరం బయటపడింది. రేడియో టెలిస్కోపులతో అంతరిక్షాన్ని గాలించి 15 ఏళ్ల సమాచారాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఐరోపాలో ఐదు అతిపెద్ద రేడియో టెలిస్కోపులు సేకరించిన డేటాను మన దేశంలో అప్గ్రేడెడ్ జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ UGMRT సంగ్రహించిన సమాచారంతో కలిపి నిశితంగా దీనిని విశ్లేషించారు. యూరోపియన్ పల్సర్ ట్రైమింగ్ అర్రే EPTA, ఇండియన్ పల్సర్ ట్రైమింగ్ అర్రే సభ్యులు కూడా ఇందులో పాల్పంచుకున్నారు. ఇక టెక్ తరంగాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నామ సంవత్సరంగా దీన్ని పిలవడం అతిశయోక్తి అని అనిపించవచ్చు. కానీ ఈ సంవత్సరమే అందులో బిగ్ సెర్చ్ ఇంజిన్ ChatGPTని జత చేసి అబ్బురపరిచింది. ఓపెన్ AI మరింత అధునాతన AI మోడల్ మెనూను అవసరమైందంటూ దీనికి సంబంధించిన ఎన్నో అంశాలను కొత్తగా ఆవిష్కరించారు. న్యూరాలింక్ ప్రయోగం సన్నాహాలు జరిపారు. ఈ శస్త్రచికిత్సలో FDA ఆమోదం తెలిపింది. మెదడులోని ఎలక్ట్రోడ్లు, సన్నటి వైర్లను జొప్పిస్తారు. ఇది సమీపంలో ల్యాప్టాప్ లేదా టాబ్లెట్లకు వైర్లెస్గా సమాచారాన్ని అందిస్తుంది. న్యూరాలింక్ చిప్ పక్షవాతం వంటి జబ్బులు బారిన పడ్డవారికి ఉపయోగిస్తుందంటూ దీని బారిన పడ్డవారికి మస్క్ ప్రకటించడం సంచలనం కలిగించింది. మొట్టమొదటిగా విమాన ట్యాక్సీ అనేది ఒకటి రూపొందించారు. గాలిలోని నిట్టనిలువుగా లేచి ఎలక్ట్రిక్ విమానం EVTOL దీన్ని సొంతం చేసుకుంది. 2 సీట్లతో కూడిన దీని పేరు EH216S. అంకుర సంస్థ ట్యాక్సీ రంగంలో చైనా అంకుర సంస్థ అయిన ఇహ్యాంగ్ ఒక రికార్డును నెలకొల్పింది. ఇది గాల్లో ప్రయాణించే సామర్థ్యంగా దీన్ని రికార్డు కలిగి ఉన్నట్టు సర్టిఫికెట్ను రూపొందించింది. ప్రపంచంలో ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి సంస్థ ఇదే అంటూ ఇహ్యాంగ్ తయారు చేసిన నిట్టనిలువుగా గాలిలో లేచే ఎలక్ట్రిక్ విమానం దీన్ని ప్రయాణ వేగాన్ని 75% వరకు పెంచగలమంటూ ఆశిస్తున్నారు. వాతావరణంలోని మార్పులను అంచనా వేయడానికి తొలిసారిగా 2వ ప్రపంచ యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలు, క్షిపణుల మార్గం వంటి వాటిని సిమ్యులేషన్ చేయడానికి వాడుతున్నారు. గూగుల్, హువావీ, ఎన్విడియా వంటి సంస్థలు రూపొందించిన AI నమూనాలు 10 రోజుల ముందుగానే వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తున్నాయి.
ఇవి ఈక్వేషన్ల సమస్యలను పరిష్కరించడం కన్నా డీప్ లెర్నింగ్ మోడళ్లు పనిచేస్తుండటం విశేషం. ఇమార్వివ్స్ టెక్నాలజీ, మెటావర్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్ మినహాయించి కథలు ముగిసినట్టే అని భావిస్తున్న తరుణంలో యాపిల్ సంస్థ తీసుకొచ్చిన విజన్ ప్రో హెడ్సెట్ కొత్త ఆశను రేకెత్తించింది. ధర ఎక్కువ అయిన M2 చిప్ స్పేషియల్ కంప్యూటింగ్ ఫీచర్లతో కూడిన ఇది చాలా ఆకట్టుకుంది. వేరబుల్ AI, శరీరానికి ధరించే విధంగా కృత్రిమ మీద మారుతుంది. హ్యూమన్ AI పిన్ తాజా నిదర్శనం. జేబుకో కాలర్కో ధరించే విధంగా ఉంటే ఇది మొబైల్ ఫోన్ వంటి పరికరాలు వెంట ఉన్నా లేకపోయినా కృత్రిమ మేధతో పనులు చేసుకోవడానికి తోడ్పడుతుందంటూ టచ్ స్క్రీన్లతో పని లేకుండా ఇది చేతికి డిస్ప్లేగా మారుతుంది. లేజర్ ఇంక్ సాయంతో చేతిలోనే మెనూ వంటి కనిపించేలా చేస్తుంది. డీప్ ఫేక్ కలకలంలో ఒకసారి చూసినట్టయితే కృత్రిమ మేధ ఉపయోగించి డీప్ ఫేక్తో సృష్టించిన నకిలీ వీడియోలు ఈ సంవత్సరం పెద్ద కలకలాన్ని సృష్టించాయి. నిజానికి డీప్ ఫేక్ పరిజ్ఞానం కొత్తదేమి కాదు, కానీ ఇప్పుడిప్పుడే చాలా తేలికైన పనైంది. నకిలీ ఇమేజ్లను, వీడియోలను AI టూల్స్తో ఎప్పుడు సృష్టించారో తెలుసుకోవడం కష్టమైన వ్యవహారంగా మారింది. రష్మిక మందన వంటి సినీ నటులే కాదు, పారిశ్రామికవేత్త రతన్ టాటా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూడా ఈ నకిలీ వీడియోల బారిన పడ్డారు. ఇవి ఇంతటితోనే ఆగడం లేదు, రాజకీయాలకు కూడా విస్తరిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు కనిపించే నకిలీ ఫోటోలు ఆ మధ్య ఆందోళన కూడా కలిగించాయి. ఫిబ్రవరి 23 నుంచి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు JNTU హైదరాబాద్ వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తామంటూ తెలిపారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది 1914 సంవత్సరం నుంచి ఏటా ఈ మహాసభలు నిర్వహిస్తుంది. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంతవరకు నిధులు ఇవ్వగా, సాధారణంగా సైన్స్ కాంగ్రెస్ భారత ప్రధాని హోదాలో ఎవరుంటే వారు ప్రారంభిస్తారు. ఒకవేళ స్వయంగా హాజరు కావటం వీలు కాకుంటే ఆన్లైన్లోనైనా పాల్గొంటారంటూ ఈ సందర్భంగా ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అన్న అంశంపైన త్వరలో ఒక స్పష్టత అనేది రానుంది. ఇటీవల ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లు నిర్వహించడానికి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకొని తమ వల్ల నిర్వహించడం కాదంటూ విరమించగా ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను JNTU హైదరాబాద్ చేపట్టింది. హైదరాబాద్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు గతంలో 1937, 1954, 1967, 1979, 1998, 2006లో జరిగాయి. 17 ఏళ్ల తర్వాత మరొకసారి భాగ్యనగరం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్లో 1983లో తిరుపతి, 2008లో విశాఖపట్నం, 2017లో తిరుపతిలో ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు అనేవి విజయవంతంగా నిర్వహించారు. ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీల పథకాల్లో చివరిదైన యువనిధి పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. అర్హులైన 5,30,000 మంది డిగ్రీ, డిప్లొమా పట్టభద్రులు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ ఈ నమోదు ప్రక్రియను బెంగళూరులోని విధాన సౌధలో లాంఛనంగా ప్రారంభించారు. భద్రతా బలగాల్లో అశ్విక దళం పాత్ర ఎనలేనిదంటూ సరిహద్దు భద్రతా దళం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ అయిన స్పెషల్ ఆపరేషన్స్ అనురాగ్ గర్గ్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన భద్రతా బలగాలు అశ్విక దళాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాయంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మంగళవారం మొదలైన 42వ అఖిల భారత పోలీస్ ఈక్విస్ట్రియల్ ఛాంపియన్షిప్ అండ్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వాలను తమ మాట వినేటట్లు మచ్చిక చేసుకోవడం ద్వారా భద్రతా సిబ్బంది మనోస్థైర్యం పెరుగుతుందని తెలిపారు. పోలీస్ అకాడమీ సంయుక్త సంచాలకులు మధుసూదన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు ఎల్లుండి అనగా డిసెంబర్ 28, 29 రోజులో
జాతీయ సదస్సు సిఎస్ల జాతీయ సదస్సు అనేది నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు అనేది జరగనుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 200 మంది అధికారులు పాల్గొంటారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటిని ప్రజలకు అందించడంలో అడ్డంకులను తొలగించడంతో పాటు భూమి, ఆస్తి, విద్యుత్తు, తాగునీరు, వైద్యం, పాఠశాల విద్యపైన ప్రత్యేకంగా చర్చిస్తారు. సైబర్ సెక్యూరిటీ, కొత్తగా పుట్టుకొస్తున్న సవాళ్లు, కృత్రిమ మేధ వినియోగంపైన చర్చలు జరుగుతాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలను సమీక్షిస్తారు. భారత నౌకాదళంలోకి శక్తి సామర్థ్యాలను మరింత పెరిగే విధంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక, దీని పేరు ఐఎన్ఎస్ ఇంపాల్. దీనిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ఐఎన్ఎస్ ఇంపాల్ నిదర్శనమంటూ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు, వీక్షకుల సంఖ్య 2 కోట్లకు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకు ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ ఛానల్ను మోదీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ఛానల్లో మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు వీక్షకులు వ్యూస్ 450 కోట్ల పైమాటే. ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సనారో 2వ స్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది వీక్షకులు ఉన్నారు. మోదీతో పోలిస్తే ఇది 3వ వంతు కంటే ఎక్కువ. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ 22.4 కోట్లు. ఆ విషయంలో మోదీ తర్వాత స్థానం ఆయనదే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 7,89,000 మంది వ్యూస్. తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 3,16,000 వ్యూస్ ఉన్నాయి. ప్రధాని మోదీతో ముడిపడిన యూట్యూబ్ ఛానల్ యోగా విత్ మోదీ 73,000 మంది వ్యూస్ వీక్షించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్కు 35 లక్షల మంది చందాదారులు ఉన్నారు. ఉత్తర మధ్య నైజీరియాలో ప్లాటో రాష్ట్రంలో వైరి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు గ్రామాల్లో సాయుధ మోకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పులలో మరో 300 మంది గాయపడ్డారు. భారత్, రష్యాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది కొడంకలంలోని మరిన్ని అణువిద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంతకం చేశారు. మాస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, రష్యా ఉప ప్రధాని మంతురోవ్ పాల్గొన్నారు. కొడంకలం అణువిద్యుత్ ప్రాజెక్టు రష్యా సహకారంతో భారత్లో నిర్మించింది. దాని విస్తరణకు మరోసారి ఒప్పందం కుదిరించింది. రక్షణ, అంతరిక్షం, అణురంగాల్లో సహకరించుకోవడానికి జయశంకర్ తెలిపారు. 2 దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపైన జనవరిలో చర్చలు జరగనున్నాయి. 5 రోజుల పాటు రష్యాలో జయశంకర్ ఈ సందర్భంగా పర్యటించనున్నారు. జేడీయూ నూతన జాతీయ అధ్యక్షుడు లలన్ రాజీనామా చేశారు. జేడీయూ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయదలుచుకున్నట్లు రాజీవ్ రంజన్ సింగ్ లలన్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు చెప్పినట్లుగా గట్టి వదంతులు వినిపిస్తున్నాయి. నితీష్కు ముఖ్య సలహాదారుగా ఉన్న లలన్ ఇప్పుడిప్పుడే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు దగ్గరవుతున్నారు. ఈ సందర్భంగా ఇతను ఢిల్లీలో జరగనున్న జేడీయూ సమావేశంలో లలన్ రాజీనామా ప్రకటించనున్నారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. లలన్ సింగ్ భావించిన విషయం వాస్తవమేనన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 12 జిల్లాలలో నమో తేనేటి దుకాణాలను, టీ స్టాల్స్ను తెరిచినట్టు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ప్రతినిధి మంగళవారం తెలిపారు. ఒక్క మంగళవారం నాడే 42 టీ స్టాల్స్ తెరిచారు. వర్తమాన భారత నిర్మాత నరేంద్ర మోదీ తరపున ప్రచారానికి నమో టీ స్టాల్స్ తోడ్పడతాయంటూ బీజేవైఎం ప్రతినిధి చెప్పారు.
2014 లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ మోదీలు ఛాయ్ పే చర్చ అంటూ దేశమంతటా కార్యక్రమాలు నిర్వహించారు. బానిస తరహా మనస్తత్వం నుంచి భారతదేశం ఇప్పుడు బయటపడుతుందంటూ, ప్రజల శక్తి సామర్థ్యాలు, సాంస్కృతిక వారసత్వంపై దేశానికి నమ్మకం ఉందంటూ మోదీ పేర్కొన్నారు. వీర్ బల్ దివస్ అనేది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్బల్ దివస్లో పాల్గొన్న మోదీ మాతృభూమి వైభవం కోసం జీవించాల్సిన అవసరాన్ని సిక్కు గురువులు మనకు బోధించారని, దేశాభివృద్ధికి స్ఫూర్తిగా నిలిచారంటూ ప్రధాని కొనియాడారు. రాబోయే 25 ఏళ్లలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని, ప్రపంచ సమస్యల పరిష్కారంలో మన దేశం పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ యువత ముందడుగు వేయాలంటూ ఈ సందర్భంగా సూచించారు. గాంధీజీ ప్రబోధించిన అంత్యోదయ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని నిరుపేదల అభ్యున్నతికి ప్రభుత్వాధికారులు అంకితం అవ్వాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీ, చిత్తశుద్ధి, శ్రమ దేశాభివృద్ధికి కీలకం అవుతాయంటూ చెప్పారు. వివిధ విభాగాల్లో పనిచేసేటప్పుడు తాము తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రపతి భవనంలో తనను కలుసుకున్న ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, కస్టమ్స్, పరోక్ష పన్నులు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసుల ప్రొబేషనర్లతో ఆమె మాట్లాడారు. ఉగ్రవాదులను ఏరివేత ఆపరేషన్లో గాయపడి కోమాలోకి చేరుకున్న సైనిక అధికారి 8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మృత్యువుతో పోరాడి అలసిపోయారు. ప్రాదేశిక సైనిక టెరిటోరియల్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్బీర్ సింగ్ నట్ ఈ నెల 24న కన్నుమూశారు అని అధికారులు అఫీషియల్గా తెలిపారు. ఆయనకు జలంధర్లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని పేర్కొన్నారు. 2015 నవంబర్లో కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో అడవుల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్కు కేఎస్ నట్ నేతృత్వం వహించారు. ముష్కరుల కోసం గాలింపు జరుపుతుండగా అకస్మాత్తుగా ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇందులో నట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని శ్రీనగర్, ఢిల్లీ, జలంధర్లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. గాయపడిన నాటి నుంచి అతను కోమాలోనే ఉన్నారు. ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. నట్ చితికి ఆయన పెద్ద కుమార్తె నిప్పంటించారు. ప్రాదేశిక సైన్యంలో చేరడానికి ముందు ఆయన 14 ఏళ్లు సైన్యంలో పనిచేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలపైన గవర్నర్ తమిళిసై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ, ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయకపోతుందంటూ స్పష్టం చేశారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించాల్సిన పని లేదంటూ చెప్పారు. 2023-24లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ ఆదాయాలు 8 నుంచి 10% పెరిగే అవకాశం ఉందంటూ ఇక్రా నివేదిక ఒకటి అంచనా వేసింది. ఈ అమ్మకాల్లో బలమైన వృద్ధి, సంఘటిత వాటాల పెరుగుదం ఇందుకు కారణాలంటూ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో సరఫరాలో నియంత్రణ, అధిక గిరాకీ కారణంగా మళ్లీ మార్జిన్లు పుంజుకున్నాయంటూ తెలిపారు. ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఐఎస్ఎంఏ నూతన అధ్యక్షుడిగా మాండవ ప్రభాకర్ రావు బాధ్యతలను స్వీకరించారు. ఇండియన్ షుగర్స్ మిల్స్ అసోసియేషన్ 89వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఇండియన్ షుగర్ మిల్స్ పేరుతో ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అని మార్చాలంటూ ఈ సమావేశంలో నిర్వహించారు. మండవ ప్రభాకర్ను నూతన అధ్యక్షుడిగా, గౌతమ్ గోయల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మండవ ప్రభాకర్ రావు న్యూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ ఎస్ఎన్ఎల్లో షుగర్స్ లిమిటెడ్లో సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దీనికి యూనిట్లున్నాయి. కృత్రిమ మేధ
వినియోగం మరింత బాధ్యతాయుతంగా వ్యాపార సంస్థల్లో పెరుగుతున్న అవగాహన కొన్ని సవాళ్లున్నాయంటూ నాస్కామ్ ఒక అధ్యయనంలో వెల్లడించింది. దేశీయ వ్యాపార సంస్థలు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా వినియోగించడానికి నాస్కామ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఉందనే విషయాన్ని పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ తగినంత బాధ్యతగా వ్యవహరించాలని ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ 250 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ గల పెద్ద సంస్థలు ఈ విషయంలో ముందడుగు పడుతున్నాయి. ఇక గేమ్స్కు సంబంధించిన అంశాలు. దక్షిణాఫ్రికాతో భారతదేశం తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. దీంట్లో విజృంభించిన రబాడా భారత్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ ఫిట్నెస్ సాధించకపోవడంతోనే కర్గర్ అతని స్థానంలో మధ్య గాయంతో బౌమా మైదానంలో వీడి సిరీస్ ఆడుతున్న ఎల్గర్ కెప్టెన్గా వ్యవహరించారు. ఆరంభంలో పేలవ ప్రదర్శన, 24 రన్స్ 3 వికెట్లు. తొలి గంటలోపే భారత్ స్కోరిది. దక్షిణాఫ్రికా సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని, తొలి మ్యాచ్ గెలిచిన పట్టు సాధించాలంటూ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా మంగళవారం పునేరి పట్నా పైరేట్స్ని ఓడించింది. 46-28 స్కోర్తోని ఈ మ్యాచ్ జరిగింది. ఇక పట్నాకు గత 5 మ్యాచ్ల్లో ఇది 4వ పరాజయం అనేది దక్కింది. సూపర్ టాక్సిల్స్లో అదరగొడుతూ 34-20తో విజయానికి చేరువైంది. పట్నా కాస్త ప్రతిఘటన చూపించిన అది పూణేరిను గెలుపుకు అడ్డుకోలేకుండా పోయింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తొలి 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టును మంగళవారం ప్రకటించారు. జనవరిలో నాగాలాండ్, మేఘాలయాలతో తలపడే హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. బ్రిజ్భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్కు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ తన ఖేల్ రత్న అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ నిర్ణయించుకుంది. ప్రభుత్వం భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెండ్ చేసినప్పటికీ ఆమె ఇలా స్పందించారు. ఖేల్ రత్న, అర్జున అవార్డును వెనక్కి ఇచ్చిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వినేష్ పేర్కొంది. లేఖను ఆమె ఎక్స్లో పోస్ట్ చేసింది. తన జీవితంలో ఈ అవార్డులకు విలువ లేదంటూ సంజయ్ సింగ్ ఎన్నికపైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా బజరంగ్ పూనియా, వీరేంద్ర యాదవ్ పద్మశ్రీ అవార్డులను కూడా త్యజించారు. ఇవి డిసెంబర్ 27, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.